ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్ డోర్నాల మండలం కొత్తూరు దగ్గర నిర్మాణం పూర్తి చేసుకున్న వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. వెలిగొండ 2 టర్మినల్స్ రికార్డు టైంలో పూర్తి చేసింది ఎంఈఐఎల్. 2 టర్మినల్స్ లో ప్రకాశం, నెల్లూరు, కడప రైతులకు సాగునీరు, 30 మండలాలకు చెందిన 16 లక్షల మందికి ప్రజలకు తాగునీరు అందించబోతోంది. మహబూబ్నగర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్. సాయంత్రం 6 గంటలకు జరిగే కాంగ్రెస్ ప్రజాదీవన సభలో పాల్గొని ఎన్నికల శంఖారావం పూరిస్తారు. ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా మహాధర్నా చేపట్టారు. ఎల్ఆర్ఎస్ ను ప్రజలు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే హెచ్ఎండీఏ దగ్గర జరిగిన ధర్నాలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. రెండో విడత జాబితా ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించేందుకు చంద్రబాబును కలుసుకున్నారు పవన్ కళ్యాణ్. బీజేపీ పొత్తుల అంశంపైన సమాలోచనలు జరుగుతున్నాయి. అయితే పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లడంతో పొత్తులపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. టీడీపీ రెండో జాబితాపై కసరత్తు చేస్తున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఇవాళ 10 నుంచి 15 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని బీఆర్ఎస్, బీఎస్పీ నిర్ణయించాయి. ఏ స్థానాల్లో పోటీ చేయాలి అనే దానిపై మాయావతితో చర్చిస్తామని కేసీఆర్, ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. బీఎస్పీతో పొత్తు బీఆర్ఎస్ లో చిచ్చు రేపింది. కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీపై ఆగ్రహించారు. కోనేరు కోనప్ప బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమయ్యారు. అయితే సిర్పూర్లో ప్రవీణ్ తనపై పోటీ చేయడం వల్లే ఓడిపోయారని ఆగ్రహంతో ఉన్నారు కోనప్ప. ఈ నెల 7న లేదా 8న తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ఉంటుందన్నారు రేవంత్. తన కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయరని, అలాంటి వారిని తాను ప్రోత్సహించనని స్పష్టం చేశారు. నెక్లెస్ రోడ్లో జాతీయ సంస్కృతి మహోత్సవానికి హాజరయ్యారు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత సంస్కృతి సంప్రదాయాలను చాటేలా సాగింది కార్యక్రమం. చీరకట్టులో మహిళల అందం రెట్టింపు అవుతుందన్నారు గవర్నర్ తమిళిసై. చీరకట్టు దేశ సంస్కృతిలో భాగమన్నారు. యువతులు చీరలు కట్టుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు ఆమోదం తర్వాత తొలిసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునేందుకు సిద్ధమైన మహిళలకు శుభాకాంక్షలు చెప్పారు కిషన్ రెడ్డి. ఎన్నికల తర్వాత తాను వైజాగ్ లోనే ఉంటానన్నారు సీఎం జగన్. వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారాయన. 10 ఏళ్లలో హైదరాబాద్, చెన్నైకు, విశాఖను పోటీగా నిలపాలన్నారు. అమరావతి సహా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి తాను వ్యతిరేకం కాదన్నారు. అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించామని, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించామన్నారు. మంగళగిరి జైహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. తాము అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తామని చెప్పారు. శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందిస్తామన్నారు చంద్రబాబు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల పొట్టకొట్టారన్నారు పవన్ కళ్యాణ్. బీసీలకు అండగా ఉంటానన్న మాట నిలబెట్టుకోలేదన్నారు. కార్పొరేషన్లు ప్రకటించి కుర్చీలు ఇవ్వలేదని విమర్శించారు పవన్. మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ మారారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సైకిల్ పార్టీలో చేరిపోయారు. ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారో తేలనుంది. మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు గుంతకల్ టీడీపీ నాయకులు. జగన్ విసిరేసిన చెత్త మనకొద్దంటూ నినాదాలు చేశారు. మరోవైపు మంత్రి జయరాంపై కర్నూలు జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ రామయ్య మండిపడ్డారు. టికెట్ ఇవ్వలేదన్న నెపంతో జగన్ పై బురద చల్లడం దారుణమన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం జగన్దేనన్నారు మంత్రి అంబటి రాంబాబు. పల్నాడు జిల్లా లంకెకూరపాడులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను ఎన్నడూ పట్టించుకోని చంద్రబాబుకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుకు కారణాలు తేల్చేందుకు నిపుణుల కమిటీని రంగంలోకి దించింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్ధమైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను పరిశీలించబోతోంది. గొర్రెలు, చేపల పంపిణీలో లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అవినీతి జరిగినట్లు గుర్తిస్తే వెంటనే ఏసీబీకి అప్పగించాలన్నారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవితపై డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మండిపడ్డారు. ఎంపీ కవితను శూర్పణఖతో, ఆమె తండ్రి రెడ్యాన్ నాయక్ ను రావణాసుడితో పోల్చారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేలా మారి బీజేపీలో చేరడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
మోదీని పెద్దన్న అనడంపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. అమెరికాను అగ్రరాజ్యం అంటారని, అదే తరహాలో ప్రధాని మోదీ కాబట్టి తాను పెద్దన్న అన్నానని సమర్థించుకున్నారు. ప్రధానితో తాను అభివృద్ధిపైనే మాట్లాడానని, కేసీఆర్ లాగా గదిలోకెళ్లి చెవిలో చెప్పలేదన్నారు రేవంత్. రాష్ట్రాన్ని 100 ఏళ్ల వరకు కోలుకోకుండా కేసీఆర్ ధ్వంసం చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు బీజేపీ నేత మురళీధర్ రావు. ప్రధాని పర్యటనలో రేవంత్ రెడ్డి రాజకీయ పరిణతి ప్రదర్శించారని కొనియాడారు. 6 గ్యారంటీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిద్ధమైంది తెలంగాణ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 95,235 ఇళ్లు మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 3,000 కోట్ల రుణం తీసుకుంది తెలంగాణ సర్కార్. హడ్కో రుణంలో రాష్ట్ర వ్యాప్తంగా 95,235 ఇళ్లు నిర్మించేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభించబోతున్నారు. తొలి విడతలో సొంత స్థలం, రేషన్ కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించారు. మావోయిస్టులారా, మీ కుటుంబం ఎదురు చూస్తుంది అంటూ ములుగు జిల్లాలో పోస్టర్ల ద్వారా వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు పోలీసులు. ఊరు రమ్మంటుంది అంటూ పోస్టర్లు అంటించారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలో కేంద్రంలో పలు షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు జరిపారు. నిషేధిత 5 టన్నుల నల్ల బెల్లం, 3.5 క్వింటాళ్ల పటికను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. 7 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెనాలిలో 2 కిలోల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. బీటెక్ చదివిన 2 విద్యార్థులు ఈజీ మనీ కోసం గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 10 ఏళ్లు పాలించిన వారు మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు. మోదీ పర్యటనపై ఆదిలాబాద్ ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ వమ్మయ్యాయని విమర్శించారు మాజీ మంత్రి జోగురామన్న. ఒక్క హామీ కూడా ఇవ్వకుండా మాటలు చెప్పి వెళ్లారని మండిపడ్డారు. భద్రాచలం నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే సీఎం రేవంత్ ను కలిశారని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధి, కరకట్ట నిర్మాణంపై తాను ప్రజలకు హామీ ఇచ్చానని గుర్తు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. టీశాట్ కు కొత్త సీఈఓను నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం కొనసాగుతున్న శైలేష్ రెడ్డి స్థానంలో వేణుగోపాల్ రెడ్డిని సీఈఓగా అపాయింట్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. కరీంనగర్లో ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ చేశారు కేటీఆర్. ఈ నెల 12న కరీంనగర్ నుంచి కథన భేరీ నిర్వహిస్తామన్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు నల్లమల్ల అటవీ మార్గం గుండా కాలినడకన శివస్వాములు, సాధారణ భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే విజయ రమణారావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మేడారం హుండీల లెక్కింపు పూర్తిగా వస్తుంది. 540 హుండీల లెక్కింపులో దాదాపు 12.71 కోట్ల ఆదాయం వచ్చింది. 779 గ్రాముల బంగారం, 55 కిలోల వెండి కూడా హుండీల్లో బయటపడింది. శ్రీకాకుళం జిల్లా మదనలో వాసుదేవుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి రథోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ట్యాక్సులు ఎగ్గొడుతున్నారన్న ఆరోపణలతో 2 రోజుల పాటు టానిక్ లిక్కర్ మాస్టర్లు జరిపిన సోదాలు ముగిశాయి. ఎవరికీ లేని విధంగా ఎలైట్ లైసెన్స్ జారీ వెనుక గత ప్రభుత్వ పెద్దల హస్తముందని అనుమానిస్తున్నారు. నిబంధనలకు లోబడే ట్యాక్సులు చెల్లిస్తున్నామంటూ టానిక్ యాజమాన్యం ప్రకటించింది. దాదాపు సంస్థలకు సహకరిస్తున్నామని, అధికారులు అన్ని వివరాలు ఇచ్చామని వారు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై ఫేక్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 2.5 ఏళ్లుగా ఫేక్ ఐడీ కార్డుతో రెడ్ కార్పెట్ దర్శనాలు చేసుకుంటున్నాడు శ్రీనివాస్. గ్రామ పంచాయతీల్లో చేసిన పనులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదయ్య. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోపు బిల్లులను చెల్లించాలని హెచ్చరించారు. లేదంటే ఒక్కో పార్లమెంట్ స్థానం నుంచి 100 మంది సర్పంచులు నామినేషన్లు వేస్తారన్నారు. కుకుట్పల్లి ప్రశాంత్ నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. హైటెక్ హైడ్రాలిక్ కంపెనీలో మంటలు చెలరేగగా ఫైర్ సిబ్బంది మంటల్ని వెంటనే అదుపులోకి తీసుకొచ్చారు. ఈసారి ఎన్నికల్లో లోకేష్ చంద్రబాబును గెలిపిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ నుంచి బయటకు తోసేస్తారన్నారు కొడాలి నాని. బాబును మరోసారి ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు వైసీపీ నేతలు.
పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. కాకినాడ జిల్లా పత్తిపాడు సభ గ్రాండ్ గా జరిపారు. అమలాపురం ఎంపీగా పోటీ చేస్తానన్న ఎమ్మెల్యే రాపాక కామెంట్స్ పై స్పందించారు ఎంపీ మిథున్ రెడ్డి. ఎంపీ టికెట్ ఎవరికీ కన్ఫర్మ్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలను తిట్టడం కోసమే చంద్రబాబు అనంతపురం జిల్లాకు వచ్చినట్టు కనిపిస్తుందన్నారు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. బాబుకు వయసు పెరిగినా బుద్ధి పెరగలేదన్నారు. రాజమండ్రి ఎంపీ భరత్ పై మండిపడ్డారు టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు. తన కుమారుడికి సీట్ రావడంతో భరత్ టెన్షన్ మొదలైందని, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాకినాడ జిల్లా పత్తిపాడులో సిద్ధం బహిరంగ సభలో వైసీపీ నేతలు టీడీపీపై విమర్శల వర్షం కురిపించారు. లోకేష్ కలేజా ఏంటో ప్రజలకు తెలుసన్నారు జక్కంపూడి గణేష్. రైల్వే చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కోల్కతాలో నది కింద మెట్రో రైల్ సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ నది కింద నిర్మించిన సొరంగ మార్గంలో నీటి ఉపరితలానికి 16 మీటర్ల దిగువన రైల్ సర్వీసులు నడుస్తాయి. రోజుకు 7 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు కోల్కతా మెట్రో అధికారులు. కుటుంబ బంధాన్ని ప్రోత్సహించే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మహారాష్ట్ర జల్గావ్ యాత్రలో ర్యాలీలో పాల్గొన్నారు అమిత్ షా. కనీస మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్న రైతులు ఇవాళ చెలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దేశమంతా తన కుటుంబం అంటున్న ప్రధాని మోదీ కుటుంబంలో రైతులు లేదా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. రైతులతో ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలన్నారాయన. ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను విడుదల చేస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శ్రీరామ భక్తులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ను ప్రతి బీజేపీ కార్యకర్త గుర్తుపెట్టుకోవాలన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కర్ణాటకలో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు ఆయన బెళగావి వెళ్లారు. రెండో జాబితాను ప్రకటించేందుకు ఈ వారంలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. అభ్యర్థుల జాబితాను మరోసారి పరిశీలించి పంపాలని రాష్ట్ర కమిటీలను బీజేపీ ఆదేశించింది. పేర్లను ప్రకటించిన తర్వాత పోటీ చేయబోమని ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ప్రకటించడంతో రెండో జాబితా విషయంలో ఆచితూచి వ్యవహరించాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. తమిళనాడులో ఇండియా కూటమి మధ్య పొత్తులు కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే పార్టీలకు సీట్ల సర్దుబాటుపై ఆయా పార్టీల ముఖ్య నేతలతో చర్చించారు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్. ప్రధాని మోదీ ఒడిశాలో దాదాపు 20,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. చండీకోల్లోని కార్యక్రమంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా పాల్గొన్నారు. బెంగళూరులో తాగునీరు కరువైంది. 5 రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. నీటి వాడకాన్ని పర్యవేక్షించేందుకు సెక్యూరిటీ గార్డులను పెట్టారు. ఈ శనివారం మధ్యాహ్నం బెంగళూరులోని రద్దీ ప్రాంతంలో బాంబు పేలుళ్లు జరుపుతామని కర్ణాటక ప్రభుత్వానికి బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. షాహిద్ ఖాన్ అనే వ్యక్తి పేరుతో రావడంతో సర్కార్ అలర్ట్ అయింది. బెంగాల్లోని సందేశ్ ఖాళీలో ఈడీ అధికారులపై కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ కోల్కతా హైకోర్టు తీర్పునిచ్చింది. నిందితుడు షేక్ షాజాన్ ను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సందేశ్ ఖాళీలో మహిళలపై జరుగుతున్న నేరాలపై మమతా సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఢిల్లీలోని బంగ్ భవన్ దగ్గర నిరసన చేపట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో తారక్ రా ఏజెంట్ గా అండర్ కవర్ ఆపరేషన్ చేసే పాత్రలో కనిపించబోతున్నారు.